ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 21వ భాగం. వేద విద్వాంసుడైన బ్రాహ్మణుడు పుష్కరమును దర్శించి స్నానమాచరించినచో మోక్షమును పొందును. పితృదేవతలకు శార్థము సమర్పించినచో పితృదేవతలను ఉద్ధరించిన వాడగును. పేరుకు మాత్రము పుష్కరము వెళ్ళి సంధ్యావందనము చేయువాడు 12 సంవత్సరముల కాలము సంధ్యావందనము చేసిన ఫలమును పొందును. ఈ విషయము పూర్వము బ్రహ్మ చెప్పినందువలన ఇందులో ఎటువంటి సందేహము లేదు. సావిత్రి చెప్పిన దోషము కులములో రాదు. సంధ్యావందనము చేయుచున్న భర్తకు భార్య తామ్ర పాత్రలో నీరు అందించినచో ఆమె సంసారము నుంచి ముక్తురాలై స్వర్గమునకు వెళ్ళును. అక్కడి నుంచి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు ఒక రోజైనంత వరకు అచ్చటనే ఉండును. ఎవరైతే ఒక్కరోజు పుష్కరమునకు వెళ్ళి పుష్కర జలములతో విధి విధానముగా సంధ్యావందనము చేయునో అతడు కూడా 12 సంవత్సరముల కాలం సంధ్యావందనము చేసిన ఫలమును పొందును. ఇందులో సందేహము లేదు. పితృదేవతలకు తర్పణములిచ్చునప్పుడు భార్య ప్రక్కనే ఉండవలెను. దక్షిణ దిక్కులో ఇచ్చట పితృతర్పణాలు చేసినచో పితృదేవతలు 12 సంవత్సరముల కాలము సంతృప్తులగుదురు. గాయత్రీ మంత్రమును పఠించుచు ఇచ్చట పిండ ప్రదానము చేసినచో పితృదేవతలు 1000 యుగముల పాటు సంతృప్తులగుదురు. ఆ శార్ధముతో వారు శాశ్వతత్వమును పొందుదురు. శార్ధమును అర్పించుటకే పురుషుడు వివాహము చేసుకొనును. ఎవరైతే శ్రద్ధతో పుష్కర తీర్థమునకు వెళ్ళి పిండ ప్రధానము చేయుదుము అని తలిచెదరో వారు పుత్రవంతులు ధనవంతులు అయి ధాన్య సమృద్ధి కలిగి వంశము వృద్ధి చెందును. ఇందులో సందేహము లేదని పూర్వము బ్రహ్మ చెప్పెను. పుష్కరములో పితృదేవతలను దేవతలను తర్పణాలతో తృప్తిపరచువానికి అగ్నిహోష్టమ యాగఫలము లభించును. ఓ రాజా, ఇక్కడున్న ఆశ్రమముల గురించి వివరించెదను. ఏకాగ్ర చిత్తముతో వినుము. దేవతల సమ్మతముతో అగస్త్య మహర్షి ఇక్కడ ఒక ఆశ్రమమును ఏర్పరచెను. అది దేవతలకు సప్తఋషులకు బ్రహ్మఋషులకు ఇష్టమైనది. అలాగే మనువు ఆశ్రమము కూడా రమ్యమైన 4 నాగుల పట్టణము కూడా ఇక్కడే ఉన్నది. ఓ రాజా, అగస్త్య ముని యొక్క ప్రభావమును ఇప్పుడు నీకు సంగ్రహముగా చెప్పెదను. ఏకాగ్ర చిత్తముతో వినుము. పూర్వము కృతయుగంలో పరమధారుణులు యుద్ధ ధురంధరులు అయిన కాలేయ గణాలు ఉండేవి. వారు వృత్రుని ఆశ్రయించి దేవతలను అంతము చేయటానికి సిద్ధమైరి. దేవతలు దుఃఖితులై బ్రహ్మను ఆశ్రయించిరి. చేతులు జోడించి ఎదురుగా నిలుచున్న దేవతలను చూసి బ్రహ్మదేవుడు వారితో ఇలా పలికెను. ఓ దేవతలారా, మీ మనస్సులో నున్న భావన నాకు అర్థమయ్యింది. దానికి నేను మీకొక ఉపాయము చెప్పెదను. ఆ ఉపాయమును అనుసరించినచో మీరు వృత్రుని వధించగలరు. మహారుషి ఉదారుడు అయిన దధీచిని మీరు అందరూ ఆశ్రయించి వరమును అడగండి. ఆ ధర్మాత్ముడు మీకు ఆనందముతో వరమును అనుగ్రహించును. విజయకాంక్షులైన మీరందరూ అతని వద్దకు వెళ్ళి 3 లోకముల హితము కోసం మీరు మీ ఎముకలను మాకు ఇవ్వవలెను అని అడగండి. ఆ ఋషి దేహమును త్యాజించి అస్తులను మీకు ఇచ్చును. ఆ ఎముకలతో వజ్రము వంటి దృఢమైన ఆయుధమును నిర్మించండి, తయారు చేయండి. శత్రువులను సంహరించు శక్తి కలిగిన ఆ దివ్య ఆయుధము ఆశని అందురు. ఆ వజ్రాయుధముతో ఇంద్రుడు వృత్యుని వధించును. నేను మీకు అంతా చెప్పాను.
నేను చెప్పినట్లు మీరు చెయ్యండి. బ్రహ్మ చెప్పిన మాటలు విని బ్రహ్మదేవుని ఆజ్ఞ పొంది సరస్వతీ నదికి అవతలి ఒడ్డున ఉన్న దదీచి ముని ఆశ్రమమునకు ఇంద్రుని ముందుంచుకొని దేవతలందరూ బయలుదేరిరి. దదీచి ముని ఆశ్రమము సరస్వతీ నది తీరములోనున్నది. ఆ ఆశ్రమము అనేక వృక్షములతోనూ లతలతోనూ సామగానము వంటి తుమ్మెదల ఝూంకారములతోనూ చకోర పక్షులు కోయిలల నాదములతోనూ నిండి ఉంది. మహిషములు ఎలుగులు లేళ్ళు పులుల భయము లేకుండా ఆ ఆశ్రమంలో స్వేచ్ఛగా సంచరించుచున్నవి. ఏనుగులు ఘీంకారములతో సింహములు క్రీడలతో పులుల నాదముతో ఆ వనము ప్రతిధ్వనించుచున్నది. గుహలలో కందరములలో వసించుచున్న జంతువుల నాదముతో నెమళ్ల ఘీంకారముతో ఆ ప్రదేశమంతా ఎంతో మనోహరముగా నున్నది. దదీచి ముని ఆశ్రమము స్వర్గము వలె భాషించుచున్నది. ఆ ఆశ్రమంలో దదీచి సూర్యుని వలె ప్రకాశించెను. నారాయణుని వలె దదీచి ముని గొప్ప శరీర కాంతితో శోభించెను. దేవేంద్రునితో పాటు దేవతలందరూ దదీచి ముని పాదములకు నమస్కరించి ప్రణామములర్పించి బ్రహ్మదేవుడు చెప్పినట్లు వరమును కోరుకొనిరి. ప్రసిద్ధుడైన దదీచి మహర్షి దేవోత్తములతో, ఓ దేవతలారా, మీకు హితమైన పనిని తప్పక చేసెదను. నా దేహమును కూడా విడిచెదను అని పలికి దేహమును విడిచెను. అంతట దేవతకు వారి ఉపయోగమునకై దదీచి ముని ఎముకలను తీసుకొని విశ్వకర్మకు ఇచ్చి వారి కోరికను విన్నవించిరి. వారి మాటలు విన్న విశ్వకర్మ ప్రసన్నుడై ఆ ఎముకలతో వీర్యవంతమైన వజ్రాయుధమును నిర్మించి ఆనందముతో ఇంద్రునికిచ్చెను. ఇంద్ర, ఈ గొప్ప ఆయుధముతో దేవశత్రువైన వృత్తాసురుని ఈనాడే భస్మము చెయ్యి. శత్రువులందరూ నశించిన పిదప నీవు నీ గణములతో సుఖముగా స్వర్గమునకు వెళ్ళి 3 లోకములను పాలించుము. విశ్వకర్మ పలికిన మాటలు విని ఇంద్రుడు ఆనందముతో వజ్రాయుధమును స్వీకరించెను. పిదప ఇంద్రుడు వజ్రాయుధమును చేత ధరించి దేవతలచే పూజితుడై భూమిని స్వర్గమును ఆక్రమించి పర్వతముల వంటి శరీరము గల కాలకేయులచే రక్షింపబడుచున్న వృత్తాసురుని వద్దకు వెళ్ళెను. అంతట దేవతలకు రాక్షసులకు మధ్య భయము కలిగించే గొప్ప యుద్ధము జరిగినది. వీరులు కత్తులు పైకెత్తి ఒకరితో ఒకరు పోరాడినప్పుడు గొప్ప శబ్దము వచ్చినది. తలలు తెగి శరీరములు తాళవృక్షముల వలె నేలపై పడినవి. కాలకేయులు బంగారు కవచములు ధరించి పరిఘ ఆయుధములను చేత ధరించి దావాగ్ని చెట్లను అలుముకున్నట్లు దేవతలపై విజృంభించిరి. మూకుమ్మడిగా మీద పడిన వారి ధాటికి తట్టుకోలేక దేవతలు పరాజితులై నలుదిక్కులకు పారిపోయిరి. ఈ విధముగా భయముతో పారిపోవుచున్న దేవతలను చూసి ఋతుని బలము హెచ్చినది. విచారముతో దేవేంద్రుని ధైర్యము తగ్గినది. దేవేంద్రుని విచారము చూసి సనాతనుడైన విష్ణువు దేవేంద్రుని బలము పెరుగుటకై తన తేజస్సును అతని యందు ఉంచెను. ఈ విధముగా విష్ణు తేజస్సు దేవేంద్రునిలో ప్రవేశించినంతనే బలవంతుడైన ఇంద్రుని చూసి దేవతలు బ్రహ్మ ఋషులు కూడి బలము హెచ్చి యుద్ధమునకు ఉద్యుక్తులైరి. దేవేంద్రుడు బలవంతుడగుట తెలుసుకొని వృత్తాసురుడు గొప్ప నాదము చేసెను. పెద్దగా అరిచెను. ఆ అరుపుకి భూమి దిక్కులు ఆకాశము స్వర్గము పర్వతములు కంపించినవి. భయంకరమైన ఆ అరుపు విని ఇంద్రుడు భయముతో కంపించి తన చేతిలోనున్న వజ్రాయుధమును వృత్తాసురుని శిరస్సుపైకి విసిరెను. కాంచనమాలను ధరించిన వృతాసురుడు ఇంద్రుని వజ్రాయుధ ఘాతమునకు వేదనతో పెద్దగా అరుచుచు విష్ణువు చేతి నుంచి
జారిపడిన మందర పర్వతము వలె నేలపై పడెను. దైత్యశ్రేష్ఠుడు హతుడైన పిమ్మట ఇంద్రుడు భయముతో సరస్సులో ప్రవేశించుటకు పరుగెత్తెను. వజ్రాయుధము తన చేతి నుంచి జారిన విషయము తెలుసుకొని భయము వలన వృత్రాసురుడు పడిపోయినట్లు ఇంద్రుడు తెలుసుకోలేకపోయెను. దేవతలు ఋషులు పరమానంద భరితులైరి. హర్షముతో వారు ఇంద్రుని స్తుతించిరి. వృత్రుని మరణము వలన భయకంపితులైన మిగిలిన దైత్యులను అందరినీ దేవతలు వధించిరి. ఈ విధముగా వధింపబడుచున్నప్పుడు మహాసురులు అందరూ భయముతో వాయువేగముతో పరుగెత్తి పెద్ద పెద్ద చేపలు మణులతో నిండిన అప్రమేయమైన సముద్రములో ప్రవేశించిరి. అక్కడ అందరూ కలిసి ఆ తరువాత కర్తవ్యమును చర్చించిరి. వారిలో కొందరు నిశ్చయమతులు వివిధ ఉపాయములను ఆలోచిస్తూ దేవతల చేత బాధింపబడినందువలన భయముతో ముల్లోకములను నాశనము చేయవలెనని తలిచిరి. దానవులకు నాశన కాలము దగ్గర పడినందున వారికి ఇటువంటి విపరీత ఆలోచనలు చేసిరి. విద్య తపస్సు కలవారిని నాశనము చేయడమే మన మొదటి కర్తవ్యం. లోకములన్నీ తపస్సు వలన పోషింపబడుచున్నవి. అందువలన త్వరగా తపస్సును నాశనము చేయవలేను. భూమిపై ఉన్న తపస్సులను ధర్మ విధులను జ్ఞానులను వధించండి. వారు నశించినచో జగతంతయు నశించును అని పలికిరి. ఈ విధముగా అసురులందరూ బుద్ధి తప్పి వినాశ కార్యమునందు గొప్ప ఆనందములు పొందిరి. రత్నమయమైన వరుణుని నివాసమగు సముద్రంలో ప్రవేశించి కాలేయులు 3 లోకములను నాశనము చేయుటలో మగ్నమైరి. క్రుద్ధులైన వారు రాత్రులందు ఆశ్రమములయందును పుణ్య ప్రదేశములందును నివసించు మునులను మృంగివేసిరి. వశిష్ఠుని ఆశ్రమములో 188 బ్రాహ్మణులను వనములో తపమాచరించుచున్న ఇతర తపస్సులను తినివేసిరి. ఆ తరువాత చెవ్యన మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఫలమూలములను తినుచు జీవించుచున్న 100 మంది తపస్సులను తినివేసిరి. ఈ విధముగా రాత్రులు ఇట్టి అకార్యములు చేయుచు పగలు సముద్రంలో ప్రవేశించిరి. అటు తరువాత భరద్వాజుని ఆశ్రమమునకు వెళ్ళి గాలి నీరు మాత్రము ఆహారముగా తీసుకొని జీవించుచున్న 20 మంది బ్రహ్మచారులను చంపిరి. ఈ విధముగా భుజబలము గల బలవంతులైన ఆ రాక్షసులు రాత్రులు మునులను తినివేయుచుండిరి. ఈ విధముగా ఎంతో కాలము పాటు వారు మునిగణాలను చంపిరి. మానవులెవ్వరూ ఈ విషయము తెలుసుకోలేకపోయిరి. కాలేయుల భయము వలన స్వాధ్యాయము అంటే వేదాధ్యయనము, వషత్కారము అంటే హోమాదులు, ఉత్సవములు, క్రియలు ఆగిపోయినవి. కాలేయుల వలన కలిగిన భయముతో ఎవరిని వారు రక్షించుకొనుటలో నిమగ్నమై మానవులు అందరూ 10 దిక్కులకు పారిపోయిరి. కొందరు గుహలలో ప్రవేశించిరి, కొందరు చెల్లాచెదురైరి, మరికొందరు భయముచే దుఃఖితులై ఆ భయముతోనే ప్రాణములను వదిలిరి. కొంతమంది విలుకాండ్రు సూరులు దైత్యులను పట్టుకొనడానికి గొప్ప ప్రయత్నము చేసిరి. కానీ వారు పగలు సముద్రములో ఉండడం వలన వారిని కనుగొనలేకపోయిరి. వారు అశాంతితో వెనక్కి వచ్చిరి. ఈ విధముగా జగత్తు నాశనమగుచున్నప్పుడు, యజ్ఞాది క్రతువులు లేనప్పుడు దేవతలు విచారములో మునిగిరి. వారందరూ కలిసి అజేయుడైన విష్ణువును వద్దకు వెళ్ళి వారి గోడు ఈ విధముగా వెళ్ళబుచ్చిరి. ఓ దేవదేవేశ, నీవు మమ్ములను సృష్టించువాడవు, రక్షించువాడవు, నియంత్రించువాడవు, ఈ చరాచర లోకములను సృష్టించిన వాడవు నీవే. ఓ కమలలోచనుడా, పూర్వము నీవు వరాహ రూపము ధరించి మునిగిపోయిన భూమిని పైకి ఎత్తావు. నరసింహ రూపము ధరించి
దైత్యశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుని సంహరించావు. వామనుడవై అవధ్యుడైన బలి చక్రవర్తిని 3 లోకముల నుంచి పైకి పంపించావు. నీ సహాయము వలనని యజ్ఞయాగాదులకు విఘ్నము కలిగించుచున్న జంబుని దేవతలు వధించారు. ఇట్లు ఎన్నో పనులను దేవతల హితము కోసం నీవు చేశావు. ఓ మధుసూదన, భయముతో కంపించుచున్న మాకు నీవే ఆశ్రయుడవు. ఓ దేవదేవ, ఈ లోకమును రక్షించవలైను. ఇంద్రుని భయము నుంచి కాపాడవలైను. నీ అనుగ్రహం వలననే 14 లోకములు సుఖముగా ఉన్నవి. హవ్య కవ్యములను సమర్పించుట వలన మానవులు దేవతలు ఆనందముగా ఉన్నారు. లోకములన్నీ నిన్ను ఆశ్రయించి ఒకరిపై ఒకరు ఆధారపడి ఎటువంటి ఉద్రేకములు లేకుండా నీ రక్షణలో సుఖముగా నున్నవి. ఇప్పుడు లోకమునకు ఒక పెద్ద భయము వాటిల్లినది. రాత్రిపూట ఎవరు చంపుతున్నారో తెలియదు, కానీ బ్రాహ్మణులు చంపబడుచున్నారు. వారిని మేము తెలియలేకున్నాము. బ్రాహ్మణులు నశించినచో ఈ లోకము నశిస్తుంది. ఓ మహాబాహు, ఓ జగత్పతి, నీ అనుగ్రహము వలన ఈ లోకములు నశించుకుంటున్నట్లు చూడవలేను. నీవు ఈ లోకమును రక్షించవలేను. విష్ణువు ఇలా పలికెను. ఓ దేవతలారా, నాకు అంతా తెలుసు. ఈ ప్రజాక్షయమునకు కారణము కూడా నాకు తెలుసును. మీరు భయమును వీడి నేను చెప్పునది వినండి. వృతాసురుడు ఇంద్రునిచే వధింపబడుట చూసిన పరమదారుణులైన కాలకేయులు తమని తాము రక్షించుకొనుటకు వరుని నివాసమైన సముద్రంలో ప్రవేశించిరి. పగలు తిమింగళాది ఘోరమైన జలచరములతో నిండిన సముద్రంలో ప్రవేశించి రాత్రి బయటకు వచ్చి మునులను చంపుచున్నారు. ఇదంతా వారు లోకనాశనము కోసము చేయుచున్నారు. వారు సముద్రంలో దాగి ఉండడము వలన వారిని వధింప శక్యము కాదు. అందువలన మీరు సముద్రమును ఇంకింపచేయు మార్గమును ఆలోచించండి. ఈ విధముగా పలికిన విష్ణువు మాటలను విని దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళిరి. అక్కడి నుంచి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళిరి. గొప్ప కాంతితో వెలుగుచున్న మహానుభావుడైన అగస్త్య మహామునిని దర్శించిరి. కూర్మానుష్ఠానముచే జాగరూకుడై ఉన్న అగస్త్యుని వద్దకు బ్రహ్మతో పాటు దేవతలు వెళ్ళి ఇలా పలికిరి. పూర్వము నహుషుని చేత బాధింపబడిన లోకమునకు నీవు గతివి అయ్యావు. లోకహితము కోసం నీవు ఆ లోకకంటకుని ఇంద్ర పదవి నుంచి భ్రష్టుని చేసితివి. క్రోధము వలన సూర్యుని అడ్డుకోవడానికి ఎత్తుగా పెరిగిన వింధ్య పర్వతమును నీ మాట జవదాటకుండా పెరగకుండా ఆగిపోయినది. లోకములు చీకటిచే క్రమ్మబడినట్లు మృత్యుభయముతో జీవులు జీవించుచున్నారు. భయముగొన్న వారికి నీవు సదా ఆశ్రయుడవు. ఓ వరధుడా, భయముతో కంపించుచున్న మేము నిన్ను ఒక వరము అడుగుటకు నీ వద్దకు వచ్చాము అన్నారు. అప్పుడు భీష్ముడిలా పలికెను. ఓ మహాముని, వింధ్య పర్వతము కోపవశమై ఎందుకు పెరిగిపోయినది? ఈ విషయమును సవిస్తరముగా వినవలెనని కుతూహలముగా నున్నది అనెను. అప్పుడు పులస్త్యుడు పలికెను. సూర్యుడు ఉదయించున్నప్పుడు మరియు అస్తమించినప్పుడు గొప్ప బంగారు పర్వతమైన మేరు పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేయుచుండును. ఇలా ప్రదక్షిణ చేయుచున్న సూర్యుని చూసి వింధ్య పర్వతము నీవు ప్రతిరోజు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయనటులా నా చుట్టూ కూడా ప్రదక్షిణ చేయవలేను అని సూర్యునితో పలికెను. ఆ మాటలు విన్న సూర్యుడు పర్వతరాజమైన వింధ్యతో ఇలా పలికెను. మేరు పర్వతము చుట్టూ నా కోరికతో నేను ప్రదక్షిణ చేయుట లేదు. ఈ జగత్తును నిర్మించిన స్వామి నాకు ఏర్పరిచిన మార్గం ఇది. ఆ ప్రకారమే నడుచుకుంటున్నాను. సూర్యుని మాటలు విన్న వింధ్యకు గొప్ప కోపం వచ్చినది. సూర్యచంద్రుల గమనమును అడ్డగించాలని నిశ్చయించుకొని అకస్మాత్తుగా ఎత్తు పెరిగెను. ఇంద్రునితో పాటు దేవతలందరూ వచ్చి వింధ్యుని వారించినను వారి మాట వినలేదు.
అంతటి దేవతలందరూ తపోధనుడు, పుణ్యవంతుడు, తేజోవంతుడు అయిన అగస్త్య మహాముని ఆశ్రమమునకు వెళ్ళిరి. దేవతలు ఇలా పలికిరి: ఓ మునీశ్వర, పర్వతరాజైన వింధ్య క్రోధమునకు వశుడై సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు మార్గమునకు అడ్డు వచ్చుచున్నాడు. మీరు తప్ప అతనిని ఎవరు వారించలేరు. దేవతల మాటలు విన్న అగస్త్య మహాముని వింధ్య పర్వతము వద్దకు వెళ్ళి ఆదరముతో పర్వతమునకు ఎదురుగా నిలబడి, ఓ పర్వతరాజమా, నేను పని మీద దక్షిణ దిక్కుకు వెళుతున్నాను. నాకు దారి ఇవ్వు. నేను వచ్చేంత వరకు నువ్వు అలాగే ఉండు. నేను వెళ్ళిన పిదప నీకు ఇష్టం వచ్చినట్లు పెరగవచ్చు అని పలికెను. పులస్త్యుడు ఇలా పలికెను: ఈనాటికి కూడా అగస్త్య మహర్షి దక్షిణ దిక్కు నుంచి వెనుకకు రాలేదు. అగస్త్యుని ప్రభావము వలన వింధ్య పర్వతము పెరుగుకుండుటకు కారణమంతయు నీకు చెప్పాను. ఓ రాజా, ఇప్పుడు దేవతలందరూ అగస్త్య మహాముని ఆశ్రమం నుంచి కాలకేయులను ఎలా సంహరించాలో ఆ విషయమంతయు చెప్పెదను విను. అగస్త్యుని ఆశ్రమ ద్వారమునకు వచ్చిన దేవతలను చూసి అగస్త్యుడు వారితో, దేవతలారా, మీరు నా వద్దకు వచ్చుటకు కారణమేమిటి? మీరు నా నుంచి ఏమి వరం కోరుకొనుచున్నారు అని అడిగెను. అగస్త్య మహాముని మాటలు విన్న దేవతలు మైత్రావరునితో అగస్త్యునితో, ఓ మహర్షి, మీ నుంచి మేము ఒక అద్భుతమైన వరం కోరవలెనని అనుకుంటున్నాము. ఈ మహాసముద్రమునంతటిని మీరు త్రాగినచో ఆ సముద్రములో దాగి ఉన్న కాలేయులు సమూలముగా నాశనము చేసెదను. దేవతల మాటలు విన్న అగస్త్య మహాముని, సరే, లోకమునకు సుఖకరమైన మీ కోరిక నెరవేర్చెదను అని పలికెను. తపోసిద్ధుడైన అగస్త్య మహాముని దేవతలతో కలిసి జలమునకు నిలయమైన సముద్రము వద్దకు వచ్చెను. ఆ వింత చూడటానికి మానవులు, ఉరగములు, యక్షులు, కింపురుషులు ఆ మహాత్ముని వెంట నడిచిరి. భయంకరముగా గంభీరముగా ధ్వని చేయుచున్న సముద్రమును దేవతలతో పాటు అగస్త్యుడు చూసెను. సముద్రములోని అలలు గాలిచే పైకెగిసి నృత్యము చేయుచున్నట్లు, నురుగుతో నవ్వుచున్నట్లు కనిపించెను. అనేక రకములైన తిమింగళములతోనూ మొసళ్లతోనూ పక్షిగణాలతోనూ సముద్రము నిండి ఉంది. దేవతలు అగస్త్యునితో, ఉరగములతోనూ ఋషులతోనూ సముద్రము వద్దకు వచ్చెను. వారందరి సమక్షములో సముద్రమును త్రాగ నిశ్చయించి, లోకక్షేమము కోసం ఈ సముద్రమును నేను త్రాగెదను. మీరు చేయదలిచిన దానిని వెంటనే చెయ్యండి అని పలికి కోపముతో సముద్రము జలాన్నంతటిని త్రాగివేసెను. ఇంద్రునితో పాటు దేవతలందరూ అది చూసి అబ్బురపడిరి, విస్మయము చెందిరి. అనేక స్తుతులతో ఇలా స్తుతించిరి: నీవే విధాతవు, నీవే మా రక్షకుడవు, లోక విధాతవు, లోక భావనుడవు. నీ అనుగ్రహం వలననే ఈ జగత్తు వృద్ధి పొందును. ఈ విధముగా దేవతలచే పూజింపబడినప్పుడు గంధర్వ శ్రేష్ఠులు కీర్తించిరి. పుష్పవర్షం కురిసినది, మహాసముద్రము నిర్జలమైనది. అగస్త్యుడు సముద్రమును జలము లేకుండా చేసిన పిదప దేవతలు పరమానంద భరితులైరి. ఉత్తమమైన దివ్య ఆయుధములను చేత ధరించి గొప్ప శక్తితో ఉత్సాహముతో దైత్యులను వధించిరి. వారి ధాటికి తట్టుకోలేక దైత్యులు అరిచిరి. కొంతసేపు దేవతలతో పోరాడిరి. మునుల తపస్సుచే దహింపబడిరి. బంగారు కంఠ ఆహారములు, భుజకీర్తులు, కుండలములు ధరించిన దైత్యులు వధింపబడిన పిదప నేల కూలి పుష్పించిన కింసుక వృక్షముల వలె కనిపించిరి. చావగా మిగిలిన కొద్దిమంది కాలేయులు భూమిని చీల్చి పాతాళమును ఆశ్రయించిరి. దైత్యులు వధింపబడిన పిదప దేవతలు గొప్ప సంతోషముతో మునిశ్రేష్ఠుని అనేక విధములుగా స్తుతించిరి. ఓ మహాభాగా, మీ అనుగ్రహము వలన లోకములకు గొప్ప సుఖము ప్రాప్తించినది. మహాపరాక్రమవంతులైన కాలేయులు
కాలేయులు మీ తేజస్సు వలన వధింపబడిరి. ఓ మహావిప్ర, లోకక్షేమము కోసం సముద్రమును తిరిగి నీటితో నింపవలేను, మీరు త్రాగిన నీటిని వదలవలేను అని దేవతలు పలుకగా, దేవతలారా, నేను త్రాగిన నీరు జీర్ణమైపోయినది. నీటిని ఇంకింప చేయటానికి ప్రయత్నించిన మీరు దాన్ని నింపటానికి కూడా వేరొక మార్గము ఆలోచించండి అని అగస్త్య మహాముని చెప్పెను. ముని పుంగవుని మాటలు విన్న దేవతలు విస్మయులైరి, విషాన్నులైరి, గొప్ప దుఃఖమును పొందిరి. ఒకరితో ఒకరు మాట్లాడుకొని ముని పుంగవునికి నమస్కరించి జీవులందరూ బ్రాహ్మణులతో పాటు వారు వచ్చిన చోటికి వెళ్ళిపోయిరి. దేవతలందరూ సముద్రము నీటితో నింపడం ఎలా అని విష్ణువుతో పాటు ఆలోచించి బ్రహ్మ వద్దకు పరిగెత్తిరి. చేతులు జోడించి నమస్కరించి జరిగినదంతా చెప్పి సముద్రమును నింపు ఉపాయమును చెప్పుమనిరి. అంతట బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ మీకు ఇష్టమైన చోటికి వెళ్ళండి. చాలా కాలం గడిచిన తరువాత భగీరథుడు అనే గొప్ప రాజు బంధువుల కోసం అనే నెపముతో గంగానదితో ఈ సముద్రమును నింపును. అప్పుడు తిరిగి సముద్రము తన పూర్వపు స్థితిని పొందును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు దేవతలను ఋషులను వెనక్కి పంపించెను. అగస్త్య మహాముని చేసిన పనికి బ్రహ్మదేవుడు సంతోషించి ఇలా పలికెను. దేవతల హితము కోసం నీవు దైత్య నాశన కార్యమును చేసితివి, దేవతలను రక్షించితివి. నీ యందు నేను సంతోషించి తిని నీకిష్టమైన వరమును కోరుకునుము, నీకు ఇచ్చెదను. బ్రహ్మదేవుని మాటలు విని అగస్త్యుడు నమస్కరించి, ఓ దేవా, నేను దేవకార్యమును ఇక్కడ నుంచి చేసి తిని, అందువలన నా ఆశ్రమము ఉత్తమమైనదిగా ఉండునట్లు అనుగ్రహించవలెను. నీవు అనుగ్రహించినచో అది తప్పక జరుగును, సందేహము లేదు. బ్రహ్మ ఇలా పలికెను. ఎవరైతే పుష్కర యాత్ర ముగించుకొని ఇక్కడికి వచ్చి ఈ కుండములందు స్నానము చేసి దేవతలను పితృదేవతలను పూజించి తర్పణాలు ఇచ్చుదురో వారికి సమస్తము అక్షయమగును. కొద్దో గొప్ప పూజా ద్రవ్యములను శశక్లములను అంటే జంతికలు, అపూపములను అంటే అప్పాలను బ్రాహ్మణులకు సమర్పించెదరో వారు స్వర్గములో నివసింతురు. ఇక్కడ సమర్పించే శార్ధముతో పితృదేవతలు ప్రళయకాలము వరకు సంతృప్తులగుదురు. కందమూల ఫలములతో మునులను సంతృప్తిపరచువాడు సప్తర్షి స్థానమును పొంది శాశ్వతముగా ఆనందముతో అక్కడ వసించును. ఆ యజ్ఞ పర్వతమెక్కి ఉత్తరాభిముఖి అయి పుష్కరాంశమున జాలువారిన దేవనది గంగను దర్శించి అచ్చట స్నానము చేసి దేవతలను పితృదేవతలను ఆరాధించి ఒక్క విప్రునికైనను భోజనము పెట్టును అతడు అశ్వమేధ యజ్ఞమునందు 1,000,000 మందికి సంతర్పణ చేసిన ఫలమును పొందును. ఈచ్చట దానము చేసే అన్నపానములు అక్షయములు సమస్త కోరికలు తీరును. ఈచ్చట స్నానము చేసిన వానికి నీచమైన జన్మ కలుగదు. ఓ మునిశ్రేష్ఠ, నా అనుగ్రహము వలన ఈ స్థానములలో పరమస్థానము తీర్థములలో ఉత్తమ తీర్థము అగును. ఇందులో సందేహము లేదు. ఇచ్చట స్నానము చేసినంత మాత్రమున స్త్రీ కానీ పురుషుడు కానీ సమస్త పాపముల నుండి ముక్తుడగును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అగస్త్య మహామునికి ఇతర ఋషులకు వీడ్కోలు పలికి స్వస్థానమునకు వెడలెను. అగస్త్యుడు కూడా తన ఆశ్రమములోనే వసించెను. అగస్త్య ఆశ్రమ ఉత్పత్తి గురించి నీకు చెప్పాను. ఇక సప్తఋషుల ఆశ్రమముల గురించి చెప్పెదను, వినుము. ఆత్రి, వశిష్ఠుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగీర, గౌతమ, సుమతి, సుముఖుడు, విశ్వామిత్రుడు, స్థూల, శిరస్సు, సంవర్తుడు, వ్రతధనుడు, రైభ్యుడు, బృహస్పతి, చవ్యనుడు, కశ్యపుడు, భృగువు, దుర్వాసుడు,
జమదగ్ని, మార్కండేయుడు, గాలవుడు, శుక్రుడు, భరద్వాజుడు, యవక్రీతుడు, స్థూలాక్షుడు, సకలాక్షుడు, కన్వుడు, మేధాతిథి, నారదుడు, పర్వతుడు, స్వగంధి, చవ్యన మహర్షి, తృణాంబువు, శబలుడు, ధౌమ్యుడు, శతానందుడు, కృతవర్ణుడు, జమదగ్ని, అష్టకుడు, రాముడు, కృష్ణద్వైపాయనుడు మొదలగు వారు పుత్రులతో శిష్యులతో కలిసి వీరంతా పుష్కరమును చేసిరి. సప్తర్షాశ్రమమున నియమాన్వితులైన దయాయుక్తులైరి. వీరందరినీ ఆశ్రయించిన వారిని కాపాడుట జయము, ధైర్యము, తపస్సు, సత్యము, క్షమ, అర్జవము, దయ, దానము, జపము వంటి గుణములు అందరిలో ప్రతిష్ఠించబడినవి. ఇచ్చట చేసిన కర్మయే వరమున అనుభవించబడును. ఈ విషయమును తెలిసిన మునులు పరమార్థ పరాయణులు అయిరి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.